మకర సంక్రాంతి. మకర సంక్రాంతి పేరు వినగానే మన హిందూ సనాతన యావత్ ప్రపంచవ్యాప్తంగా మన హిందూ బంధువులందరూ కూడా అత్యంత పెద్ద పండుగగా మనకు ఈ మకర సంక్రాంతి చెప్పబడుతుంది. సూర్యుడికి శని భగవానుడికి సంబంధం ఉన్నది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ యొక్క మకర రాశికి అధిపతి శని భగవానుడు. మరి సూర్యుడు తన శత్రుగ్రహమైన శని యొక్క రాశిలోకి ప్రవేశిస్తారు కనుక వీరిద్దరి యొక్క కలయిక మానవులపై ప్రభావితం చేయకుండా వారిద్దరి యొక్క అనుగ్రహం ఉండాలని మకర సంక్రాంతి నాడు నువ్వులు తినడంలో ఒక ఆంతర్యం ఉన్నది. అలాగే నువ్వులు దానం చేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలము సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం, అలాగే దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు ప్రయాణించే సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా మనకు చెప్పబడుతుంది. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము పగటి వేళ ఎక్కువగా, రాత్రి వేళ తక్కువగా ఉంటుంది. మకర సంక్రాంతి భోగి పండుగ నాడు మొదలై ప్రప్రథమంగా భోగి రోజున భోగభాగ్యాలతో సిరి సంపదలతో అందరూ కూడా వర్ధిల్లాలని, చిన్నపిల్లలకి భోగి నాడు సాయంకాలం వచ్చే లోపుగా భోగి పండ్లు పోసి పుష్పాదులన్నీ కూడా వారిపై విరిసి వారికి మంగళహారతులు ఇచ్చి వారు ఆరోగ్యంగా ఉండాలి, తేజస్సుతో వర్ధిల్లాలని మనం ఈ యొక్క భోగి పండ్లని, రేగి పండ్లను పోసే ఆంతర్యం ఒకటి ఉన్నది. అదేవిధంగా ఈ భోగి రోజు నాడే గోదాదేవి మహావిష్ణువులో ఐక్యమైన కాలము, స్వామివారిని వివాహమాడిన కాలము. సూర్య భగవానునికి అందరూ కూడా ఉదయాన్నే లేచి నిత్యకర్మానుష్ఠాలన్నీ కూడా ఆచరించి సూర్య భగవానునికి అర్ఘ్యం వదలాలి. జలముతో అర్ఘ్యం వదిలితే స్వామివారు సంతుష్టులవుతారు. ఆ పిమ్మట సూర్య భగవానునికి కొత్త బెల్లము, కొత్త బియ్యము, ఆవు పాలతో పొంగలి చేసి సూర్య భగవానునికి నైవేద్యంగా నివేదించి ఆ యొక్క పాయసాన్ని పొలాల్లో వేస్తారు. తద్వారా పంట నిలకడగా ఉండి సుభిక్షంగా ఉంటుంది అని రైతులకి ఒక విశ్వాసం. ఈ యొక్క మకర సంక్రాంతి నాడు తిలములు, వస్త్రములు, ధాన్యం, చెరుకు, గోవులు, ఫలాలు మొదలైనవన్నీ కూడా దానంగా ఇవ్వాలి.